హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో టాపిక్ ఏంటంటే ఏపీ ఫీజు రింబర్స్మెంట్ 2025కి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థులందరికీ కూడా మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక శుభవార్త అయితే తెలిపింది. అదేంటంటే ఈ యొక్క 2024-25 ఏడాదికి సంబంధించి 600 కోట్ల రూపాయలు అనేవి మన రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. సో దీనికి సంబంధించి డబ్బులన్నీ కూడా కాలేజ్ అకౌంట్లోకి అయితే జమ చేస్తారనమాట. సో దీనికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో చెప్తాను. ముందుకైతే వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయొద్దు, ఎండ్ వరకు చూడండి. వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం వీడియోలకి అయితే వెళ్ళిపోదాం. ముందుకైతే ఈ యొక్క ఏపీ ఫీజు రింబర్స్మెంట్ సంబంధించి ఇప్పుడే మనకి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. అదేంటంటే ఏపీ విద్యార్థుల ఫీజు రింబర్స్మెంట్ కోసం ప్రభుత్వం 600 కోట్ల రూపాయలు విడుదల చేసింది. 2024-25 ఏడాదికి అదనపు మొత్తంగా విడుదల చేసినట్లు ఉన్నత విద్యాశాఖ తెలిపింది. సో దీనికి సంబంధించి ఆల్రెడీ మనకి 2 ఇన్స్టాల్మెంట్స్ అయితే ఆల్రెడీ మనకి జమ చేశారు కాలేజ్ వాళ్ళ అకౌంట్లోకి అయితే. సో ఇప్పుడు మనకి పెండింగ్ అమౌంట్ ఏదైతే ఉందో ఇంకా 2 ఇన్స్టాల్మెంట్స్ అవి కూడా మనకి కాలేజ్ వాళ్ళ అకౌంట్లోకి అయితే విడుదల చేయనున్నారు. సో దీనికి సంబంధించి మనకి 600 కోట్ల రూపాయలు అనేవి మన రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. సో ఇంకా మనకి తర్వాత అదనంగా 400 కోట్ల రూపాయలని అయితే విడుదల చేస్తారు. అలాగే ప్రతి ఒక్కరు కూడా జ్ఞానభూమి వెబ్సైట్లోకి అయితే లాగిన్ అవ్వండి. సో ఆ యొక్క వెబ్సైట్లో మీరు మీ యొక్క అమౌంట్ స్టేటస్ మొత్తం కూడా చెక్ చేసుకోవచ్చు. కాలేజ్ వాళ్ళకి అమౌంట్ అనేది క్రెడిట్ అయిందా అవ్వలేదా, సో ఎంత క్రెడిట్ అయిందో మొత్తం కూడా మీరు డీటెయిల్స్ అన్ని కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట. అలాగే డిప్లొమా కానీ లేదంటే బీటెక్ కానీ ఎవరైతే ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఉన్నారో సో మీకు సంబంధించి ఫైనల్ ఇయర్ అమౌంట్ మొత్తం కూడా ఈ వీడియోతో మొత్తం కూడా క్లియర్ అవుతుంది. కాబట్టి మీ యొక్క సర్టిఫికేట్స్ అన్నీ కూడా కాలేజీ నుంచి అయితే తెచ్చుకోండి. సో చూసారు కదా, ఇదనమాట అప్డేట్. వీడియోస్ లైక్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మరికొన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.